పోలవరం ప్రాజెక్టు స్పిల్వే నిర్మాణంలో ఉపయోగించిన కాంక్రీటుతో 4 సర్దార్ సరోవర్ ప్రాజెక్టులను నిర్మించవచ్చు. 2 కాళేశ్వరం ప్రాజెక్టులను పూర్తి చేయొచ్చు. హైదరాబాద్ నుంచి లండన్కు 20 మీటర్ల సిమెంట్ రహదారిని చేపట్టొచ్చు. ఇండియాలో పెద్దదిగా పరిగణించే బాక్రా నంగల్ ప్రాజెక్టులో బాక్రా జలాశయం లాంటి వాటిని 4 కూడా పూర్తి చేయొచ్చు. ప్రపంచంలోనే ఎత్తైన విలాసవంత వాణిజ్య సముదాయంగా పేరొందిన దుబాయ్ బుర్జ్ ఖలీఫా లాంటి నిర్మాణాలు 10 నిర్మించగలరు. అదేంటి, పోలవరం స్పిల్వే కాంక్రీటుతో ఆ ప్రాజెక్టులను ఎలా పూర్తి చేస్తారు, ఎందుకు పూర్తి చేస్తారు అని విస్తుపోతున్నారా? గందరగోళం అవుతున్నారా? ఆశ్చర్యంగానూ ఉందా? ఇక్కడ వినియోగించిన కాంక్రీటుతో ఆ ప్రాజెక్టులను పూర్తి చేయటం ఏంటి? వాటికి ఈ ప్రాజెక్టుకి ఏమాత్రం సంబంధం లేదు. ఇది పోలిక మాత్రమే. పోలవరం స్పిల్వే నిర్మాణం ఎంత పెద్దదో తెలుసుకోవాలంటే ఇక్కడ ఉపయోగించిన కాంక్రీటు ఎంత పెద్ద పరిమాణమో గుర్తించాలి. ఇదే కాంక్రీట్ను గనక ఇతర ప్రాజెక్టులకు వినియోగించి ఉంటే వాటి నిర్మాణానికి ఎంత పరిమాణం ఉపయోగిస్తారో తెలిస్తే పోలవరం ఎంత పెద్దదో అర్థమైపోతుంది. అందుకే ఈ పోలిక. ఆయా ప్రాజెక్టుల నిర్మాణ సమయంలో ఎంత మెటీరియల్ను వినియోగించారో పరిశీలించి ఈ ప్రాజెక్టులో ఉపయోగించిన కాంక్రీటుతో పోలిస్తే ఇక్కడ ఎంత ఎక్కువ ఉపయోగించారో, ఎంత పెద్ద నిర్మాణమో తెలిసిపోతుంది. అందుకే ఈ విధమైన సాపేక్షిత అధ్యయనం. జలాశయాల నిర్మాణంలో ప్రపంచంలో 3 గార్జెస్ పెద్దది. ఇక్కడ వరద నియంత్రణ, విద్యుదుత్పత్తి అధికం. ఇక మన దేశంలోకి వచ్చేసరికి బాక్రా నంగల్ ప్రాజెక్టు పెద్దది. ఒక్కో ప్రాజెక్టుకి ఒక్కో విధమైన సాంకేతికతలుంటాయి. అవి అక్కడి భౌగోళిక స్థితిగతులు, నీటి లభ్యత, అవసరాలు, వినియోగ ప్రణాళికను బట్టి నిర్మాణ తీరు, సామర్థ్యము మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మనం ప్రాజెక్టులో నిర్మాణానికి వినియోగించిన కాంక్రీట్ను బట్టి ఏ ప్రాజెక్టు పెద్దది, పోలవరం ఎంత పెద్దది అని చెప్పటమే. అంటే వినియోగించిన పరిమాణం ప్రకారం చెప్పటమే. పోలవరం స్పిల్వే నీటి విడుదల సామర్థ్యం ప్రపంచంలోనే పెద్దదని తెలుసు. అయితే పోలవరం స్పిల్వే నిర్మాణానికి 32 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ను ఉపయోగించారనేది అందరికీ తెలిసే అవకాశమే లేదు. ఇందులో అత్యధిక పనిని, మరీ ముఖ్యంగా ఎత్తులో ఉండే క్లిష్టమైన పనిని మెగా ఇంజనీరింగ్ పూర్తి చేసింది. అవును, అంటే 32 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వినియోగించడంలో గొప్పే ఉంది అనుకుంటారేమో. అక్కడ అత్యధిక వరదను తట్టుకునే విధంగా ప్రపంచంలోనే పెద్దదైన 50 లక్షల క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేసే స్పిల్వేను నిర్మించారు. కాబట్టి అంత భారీ పరిమాణంలో కాంక్రీట్ను వినియోగించారు. ఎస్, అది సాంకేతికమైనది. ఇతర భారీ ప్రాజెక్టుల్లో ఎంత మెటీరియల్ ఉపయోగించారో తెలుసుకుంటే పోలవరం పని గొప్పతనం ఎంత కష్టమైనదో, క్లిష్టమైనదో తెలిసిపోతుంది. హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో నిర్మించిన బాక్రా నంగల్లో బాక్రా జలాశయానికి దాదాపు 8 లక్షల ఘనపు మీటర్ల కాంక్రీట్ వినియోగించారు. ఇవి 2 జలాశయాలు అయినప్పటికీ ఒకే ప్రాజెక్టు బాక్రా నంగల్గా పిలుస్తుంటారు. వాటికి వినియోగించిన కాంక్రీట్కు సంబంధించి అధికారికంగా వివరాలు అందుబాటులో లేవు. అయితే డ్యామ్ సామర్థ్యం, పరిమాణం బట్టి అంచనా వేసి 8 లక్షల ఘనపు మీటర్లు ఉంటుందని అంచనా వేశారు. పోలవరం స్పిల్వేలో ఉపయోగించిన పరిమాణం కన్నా 4 రెట్లు తక్కువ. అంటే ఇక్కడ వాడిన మెటీరియల్తో 4 బాక్రాలు నిర్మించవచ్చు. పోలవరం జలాశయంలో స్పిల్వే కీలకమైనది. నదీ గర్భంలో పటుత్వం లోపించడంతో నదిని కుడివైపుకు మళ్లించి కుడిగట్టుకు ఆనుకుని దీన్ని నిర్మించారు. 3,07,000 చదరపు కిలోమీటర్ల నదీ పరివాహ ప్రాంతం నుంచి లభించే వరదను తట్టుకుని 150 కిలోమీటర్ల మేర విస్తరించిన 194 టీఎంసీల బ్యాక్ వాటర్ను నిల్వ చేయాలి. అందువల్ల స్పిల్వేపై ఎంతో ఒత్తిడి ఉంటుంది. అందువల్లనే ప్రపంచంలోనే ఏ ప్రాజెక్టులోనూ నిర్మించని విధంగా 48 భారీ గేట్లతో నిర్మించారు. వీటి వెనుక 49 ట్రునియన్ బీమ్స్, గేట్ల నిర్వహణకు 24 పవర్ ప్యాక్లు ఏర్పాటు చేశారు. ఈ స్పిల్వేలో
10 స్లూయిస్ గేట్లున్నాయి. స్పిల్వేపై బ్రిడ్జ్ కోసం 192 గర్డర్లు ఏర్పాటు చేశారు. ఇందులో ఫిష్ ల్యాడర్, అప్రోచ్ ఛానల్, స్పిల్ ఛానల్, పైలట్ ఛానల్ కీలకమైనవి. అవి కూడా ప్రపంచంలో ఎక్కడా లేనట్లుగా ఇక్కడే భారీ స్థాయిలో నిర్మించారు. వీటిని బట్టి స్పిల్వే చాలా పెద్దదని అర్థమవుతుంది. అందువల్లనే 32 లక్షల ఘనపు మీటర్ల కాంక్రీట్ను దీని నిర్మాణానికి వినియోగించారు. ఇంత భారీ పరిమాణంలో కాంక్రీట్ను మరే ప్రాజెక్టులోనూ వినియోగించలేదు ఇప్పటి వరకు. నర్మదా నదిపై గుజరాత్ రాష్ట్రంలో నిర్మించిన సర్దార్ సరోవర్ ప్రాజెక్టు పెద్దదే. 1210 మీటర్ల పొడవుతో 163 మీటర్ల ఎత్తులో నిర్మించిన ఈ ప్రాజెక్టు ద్వారా 334 టీఎంసీల నీటిని వినియోగిస్తున్నారు. ఇందులో స్పిల్వే నిర్మాణానికి 6,82,000 ఘనపు మీటర్ల కాంక్రీట్ను వినియోగించారు. అంటే పోలవరం స్పిల్వేలో 4వ వంతు కన్నా తక్కువ. అంటే ఇక్కడ వినియోగించిన కాంక్రీటుతో అలాంటి ప్రాజెక్టులు 4 కన్నా ఎక్కువగానే నిర్మించవచ్చు. తెలుగు రాష్ట్రంలో గతంలో నిర్మించిన నాగార్జున సాగర్ ప్రాజెక్టులో మెషినరీ నిర్మాణం ఎక్కువ. శ్రీశైలం జలాశయం పూర్తిగా జల విద్యుత్ కేంద్రంగా నిర్మించారు. ఇందులో సాగర్లో లాగానే మెషినరీ కూడా వినియోగించారు. అందువల్ల ఈ ప్రాజెక్టులతో పోల్చలేం. పరిమాణం రీత్యా శ్రీశైలం జలాశయ స్పిల్వే నిర్మాణం చిన్నది. ఇక ప్రపంచంలోనే పెద్దదిగా పేరొందిన కాళేశ్వరం ప్రాజెక్టును పోలవరంతో పోల్చలేం. కానీ కాంక్రీటు అధికంగా ఉపయోగించారు. ఎందుకంటే ఇందులో పంపింగ్ కేంద్రాలు, బ్యారేజీలు ఉన్నాయి. బహుళ దశల ఎత్తిపోతల పథకంగా గుర్తింపు పొందింది. ఈ పథకంలో అన్నింటికీ కలిపి మొత్తం మీద 18,50,000 ఘనపు మీటర్ల కాంక్రీట్ను ఉపయోగించారు. అంటే పోలవరం పరిమాణం వినియోగంతో పోలిస్తే సగం కన్నా కాస్త ఎక్కువ. కాళేశ్వరం దాదాపు 10 జిల్లాల్లో విస్తరించింది. 3 బ్యారేజీలు, 19 పంపింగ్ కేంద్రాలు, 20 చిన్న పెద్ద జలాశయాలు నిర్మించారు. ఇందుకోసం దాదాపు ప్రతి చోట కాంక్రీట్ ఉపయోగించారు. కానీ పోలవరం ఒక్క ప్రాంతంలోనే, అదే స్పిల్వేలోనే దాదాపు అంతకన్నా రెట్టింపు వినియోగించారు. దీన్ని బట్టి ఈ స్పిల్వే ఎంత పెద్దదో అర్థమవుతుంది. మరో అరుదైన అద్భుత నిర్మాణం బుర్జ్ ఖలీఫాతో సరిపోల్చి చూద్దాం. దుబాయ్లో నిర్మించిన ఈ కట్టడం ఎత్తు 828 మీటర్లు. ప్రపంచంలోనే ఎత్తైన భవంతిగా గుర్తింపు పొందింది. 163 అంతస్తులున్నాయి. దీని నిర్మాణం కోసం 3,30,000 ఘనపు మీటర్ల పరిమాణం కలిగిన కాంక్రీట్ ఉపయోగించారు. అంటే పోలవరం వినియోగాన్ని గనక ఇటువంటి నిర్మాణాలకు మళ్లిస్తే అటువంటి భవంతులు 10 నిర్మించొచ్చు. ఈ విధంగా వేటి నిర్మాణాలతో సరిపోల్చి చూసినప్పటికీ పోలవరం స్పిల్వేలో ఉపయోగించిన కాంక్రీట్ అతి పెద్ద పరిమాణం.